హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజు నాకు రచన అనే అందమైన అమ్మాయితో వివాహం జరిగింది. ఆమె చాలా చిన్న వయసు అమ్మాయి. మనకంటే చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నా స్నేహితులు చెప్పేవారు. నేను అనుకున్నట్లే అందమైన భార్య దొరకడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మ నాకు సంబంధాలు చూసేటప్పుడు ముందుగా అమ్మాయి ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలి అని చెప్పేది. నాకు పెళ్ళైన తర్వాత నా భార్య నా గదిలో కాకుండగా మా అమ్మ గదిలో పడుకునేది. ఒకరోజు వారి రహస్యం కనుక్కోవాలని నేను మా అమ్మ గదిలో దాక్కున్నాను. అక్కడ జరిగిన దృశ్యం చూసి నా కాళ్ళ కింద నేల కదిలింది. మా ఇల్లు పురాతన కాలం నాటి మాదిరిగా ఉండే పాత ఇల్లు. అందరూ చెప్పేవాళ్ళు, ఈ ఇంటిని వదిలి వెళ్ళండి, లేకపోతే ఈ ఇల్లు ఎప్పుడైనా మీ మీద పడుతుంది అని. నిజానికి ఇది ఇల్లు కాదు, చిన్న భవనం. మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది, తనకు పెళ్ళయ్యాక మొదటగా ఈ ఇంటికే వచ్చానని, ఇక్కడి నుంచే తన అంత్యక్రియలు జరగాలని, అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళేది లేదని. నేను మా అమ్మను ఎంతగానో ప్రేమించాను. ఆమె ఆదేశాలను పాటిస్తూ ఉంటాను. సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో అద్దెకు ఇల్లులు దొరకడం చాలా కష్టం. మరియు నా దగ్గర అంత డబ్బు లేదు. నేను మా అమ్మకు చాలా నష్టం కలిగించాను. ఊరిలో ఉన్న భూమిని, బంగారాన్ని అమ్మి ఆ డబ్బుని నా చేతిలో పెట్టింది. వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ కూర్చొని తినవచ్చని భావించి వ్యాపారం మొదలుపెట్టాను. లాభాల మాట ఏమో కానీ బిజినెస్లో నష్టపోయి అప్పులిచ్చిన వాళ్ళు నా వెంట పడ్డారు. దీంతో నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కట్నం తెచ్చి పెడుతుందని, అప్పుల వాళ్ళ నోర్లు మూయిస్తానని అనుకున్నాను. కానీ అమ్మాయి కూడా పెద్దగా కట్నం తీసుకురాలేదు. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఆ కట్నం డబ్బుతోనే అప్పు ఇచ్చిన వాళ్ళ నోర్లు కొంతవరకు మూయించాను. ఇప్పుడు మా అమ్మ నాకు పగలు రాత్రి తేడా లేకుండగా మాటలు అనడం మొదలుపెట్టింది. నేను నిన్ను నా జీవితంలో నమ్మను అని చెప్పడంతో, అయినా నీ జీవితంలో చివరి దశలో ఉన్నావు, ఇంకేం మిగిలి ఉందని అంటున్నావు అని అనడంతో, ఈ భవనం ఇంకా నా పేరు మీదే ఉంది, నేను నీ పేరు మీద ఎప్పటికీ ఉంచను. మరి అలాంటప్పుడు ఈ భవనాన్ని ఎవరి పేరు మీద అంకితం చేసి వెళ్తావు అని నేను నవ్వుకుంటూ అడిగాను. ఈ భవనం చాలా పురాతనమైనది మాత్రమే కాదు, దానిలో ఇప్పటికీ పాత వస్తువులు అలాగే పడి ఉన్నాయి. ఒకసారైతే ఒక పర్యాటకుడు కూడా ఇక్కడికి వచ్చి, ఒకసారి మీ భవనం లోపల చూపిస్తారా, నేను మీకు కొంత డబ్బును ఇస్తాను అనడంతో మేము ఆ ఇంటిని చూపించి కొన్ని డాలర్లను సంపాదించాము. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పేదవారే అయినప్పటికీ ఎలాగో అలా కట్నాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే వారు ఈ విషయం గురించి ఏమీ చెప్పలేకపోయారు. మీ ఇల్లు చాలా పాతదని. రచన ఒక మంచి అమ్మాయి. ఆమె నా జీవితంలోకి వచ్చింది. కానీ మా పెళ్లి రోజు రాత్రి మేమిద్దరం చాలా అలసిపోయాము. మరియు ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడే నిద్రలోకి జారిపోయింది. ఆమె చేసిన ఈ పని నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒకరితో ఒకరికి గడపడానికి ఇంకా చాలా జీవితం మిగిలి ఉంది. ఉదయం ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇది మా సాంప్రదాయం కూడా. ఆ తర్వాత సాయంత్రానికి తిరిగి వచ్చేసింది. సాయంత్రం మా అమ్మ నా భార్యతో చెప్పింది, మీ మ్యారేజ్ ఫంక్షన్లో నేను చాలా అలసిపోయాను. నా కాళ్ళలో చాలా నొప్పిగా ఉంది. రచన, రాత్రి నా రూంలోకి వచ్చి నా పాదాలు నొక్కండి అని అమ్మ అనడంతో, రచనకు ఈ మాటలతో ఎటువంటి సమస్య లేదు. ఆ అత్తగారు, నేను వస్తున్నాను అనడంతో రచన ఆ రోజు రాత్రి అమ్మ గదికి బయలుదేరింది. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అనడంతో, తాను మీ అమ్మగారు, నా తల్లి కాదు కదా, అయినా ముందు ముందు చాలా రోజులు ఉన్నాయి మనం కలిసి ఉండటానికి. ఒకవేళ నేను ఆవిడ మాటను వినకపోతే ఆమె హృదయంలో నాపై కోపాన్ని పెంచుకుంటుంది. నేను అరగంటలోపు తిరిగి వస్తాను అని చెప్పి రచన అమ్మ గదిలోకి వెళ్ళింది. సరేలే, ఓ అరగంట పాటు నీ దూరాన్ని సహిస్తాను అని చెప్పి, నా భార్య మా అమ్మకి సేవ చేయటం మంచి విషయమే అని మనసులో అనుకొని, ఇక ఆపకూడదు, లేకపోతే ఇంటి వాతావరణం చెడిపోతుంది మరియు నేను ఇబ్బందుల్లో పడతాను. కానీ నా భార్య మాత్రం గదిలోకి వెళ్ళి తిరిగి రావటం లేదు. 3 నుండి 4 గంటలు కూడా గడిచాయి. నేను మా అమ్మ గది వైపు వెళ్ళాను. అది ఒక భవనం కాబట్టి
గదులు చాలా దూరంగా ఉన్నాయి. నా గది ఒక మూలన ఉంటే మా అమ్మ గది మరొక మూలన ఉంది. లోపల నుంచి ఎటువంటి శబ్దం రావటం లేదు. బహుశా ఇద్దరు నిద్రలోకి జారుకున్నట్లు అనిపించింది. వాళ్ళని లేపడం బాగుండదు. ఒకవేళ వాళ్ళని నిద్ర లేపితే ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటూ నేను తిరిగి వచ్చి నా గదిలో పడుకున్నాను. ఉదయం నా భార్య గది నుండి బయటికి వచ్చేసరికి ఆమె ఆరోగ్యం బాగా పాడైన మాదిరిగా కనిపించింది. రాత్రి ఎందుకు రాలేదో అని అడిగే ముందే మా అమ్మ చెప్పింది, రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని. అందుకే తను నా గదిలోనే పడుకుంది. ఒకవేళ తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకొక మాట చెప్పి ఉండాల్సింది అమ్మా అని అనడంతో, లేదు లేదు, మరీ అంతలా తన ఆరోగ్యం పాడవ్వలేదు, ఏదో కొద్దిపాటి నీరసం అంతే అని అమ్మ అనడంతో, నేనిప్పుడు తను బాగానే ఉంది కదా. గదిలో పడుకున్న నా భార్య ముఖం చూస్తుంటే ఇంకా ఏదో జరిగి ఉంటుందని అనిపించింది. నేను నా భార్యను ప్రశ్నలు అడిగితే మా అమ్మ సమాధానం చెప్పేది. నేనెప్పుడు అడిగినా నా భార్యకు బదులుగా మా అమ్మ సమాధానం చెప్పేది. అత్తయ్య గారు ఏదైతే చెప్పారో అదే నిజం. నా ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పేది రచన. ఇలా రోజులు గడిచిపోయేవి. ఆ తర్వాత ఒక 2 రోజులు నా భార్యతో గడపాలని అనుకున్నాను. కానీ నాకు కూడా సమయం దొరకడం లేదు. ఎందుకంటే అప్పటికే అప్పుల వాళ్ళు డబ్బుల కోసం వేధిస్తున్నారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేసి తీరాలి. నేను సమయం వృధా చేసుకుంటూ పోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మా అమ్మ మరియు నా భార్య ఒకరితో ఒకరు బాగానే ఉన్నారు. ఎలాంటి విభేదాలు, వాదనలు, గొడవలు ఏమీ లేవు. ఇంట్లో వాతావరణం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకునేవాడిని. అయితే రాత్రి కాగానే రచన వచ్చి నా పాదాలను నొక్కు అని అమ్మ చెప్పేది. కనీసం ఈరోజైనా త్వరగా రమ్మని చెప్పాను. ఈరోజు తొందరగా వస్తానని చెప్పి ఈరోజు కూడా తిరిగి రాలేదు రచన. నాకు కోపం వచ్చి అమ్మ గది వైపు వెళ్ళాను. మా అమ్మ నాన్నతో చాలా మంచి జీవితాన్ని గడిపింది. 2 వ్యక్తులు వివాహం చేసుకుంటే వారు కూడా ఒకరితో ఒకరు గడపాలని కోరుకుంటారు కదా. ఆ విషయం అమ్మకు తెలియదా? నా కొడుకుని సంతోషంగా ఉంచు అని కోడల్ని పట్టుకొని కొడుకు గదిలో వదిలిపెట్టి రావాలి. కానీ మా అమ్మ మాత్రం నా భార్యను గదికి పిలిచి ఆమెతో సేవ చేయించుకోవడం ప్రారంభించింది. ఇలా ఆలోచిస్తూ నేను అమ్మ గది తలుపులు తట్టాను. అటు నుంచి ఎటువంటి శబ్దం కానీ మాటలు కానీ రావటం లేదు. కొంతసేపటికి నాకు కోపం రావడంతో గట్టిగా తలుపులు కొట్టడం మొదలుపెట్టాను. కానీ లోపల నుంచి ఎటువంటి సమాధానం రావటం లేదు. కొంతసేపటికి మా అమ్మ బయటికి వచ్చి, నీ భార్య నిద్రపోతుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో పనికిమాలినోడా అని అనడంతో, ఇందులో నా తప్పేంటి అని నేను ఆశ్చర్యపోయాను. ఆమె నా భార్య. తనని గదిలోకి రమ్మని పిలవడానికి వస్తే అందులో తప్పేముంది? ఒకవేళ ఏదైనా ఒకరోజు నా భార్య మా అమ్మ గదికి వెళ్ళకపోతే ఆ రోజు ఆమె అస్వస్థతకు గురయ్యేది. ఆమె కాళ్ళల్లో, నడుముల్లో ఎక్కువగా నొప్పులు ఉన్నాయని చెప్పేది. ఒకరోజు నేను గమనించాను. తన చేతులు నొప్పులుగా ఉండటం చూసి నేను చెప్పాను, ఏంటి మీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు రోగాలను కూడా తెచ్చుకున్నావా అనడంతో, అయితే మీ ఉద్దేశం ఏమిటి? నేను అనారోగ్యంగా ఉన్నాననా మీరు అనుకుంటున్నారు? మరి నువ్వు రోగిష్టిగా కాకపోతే ఇంకెలా కనిపిస్తున్నావు? నేను నీతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా నువ్వు నాకు అనారోగ్యంగా ఉందని, వెన్నులో నొప్పిగా ఉందని అంటావు. అయినా రోజంతా నువ్వేం చేస్తుంటావు? మన ఇంట్లో పిల్లలా లేరు, అలాగని ఎక్కువ మంది లేరు. ఒక్కసారి ఇల్లు శుభ్రం చేస్తే మళ్ళీ 2 రోజులకు శుభ్రం చేయాల్సి ఉంటుంది. 3 భోజనం చేయడం కూడా కష్టమా? ఒకవేళ నువ్వు చెబితే బయట నుంచి భోజనం కూడా తెస్తాను. బహుశా ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది నువ్వు నా దగ్గరగా ఉండటం. ఇప్పుడు నేను నా సొంత భార్య ముందు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఈ మాటలు విని నా భార్య దీని గురించి చాలా కలత చెందినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళల్లో బాధ మరియు విచారం కనిపించాయి. ఆమె నిస్సహాయంగా ఉండటం చూసి, ఏంటి విషయం అని అడిగాను. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను నా సమస్యలన్నీ నా భార్యకు దరఖాస్తుగా రాశాను. కానీ ఆమె నా మాట వినిపించుకోలేదు.
ఒకరోజు నేను ఇలా చెప్పాను, ఒకవేళ మా అమ్మ నిన్ను పిలిస్తే నీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పు అని అనడంతో, వద్దు వద్దు, నేను అలా చెప్పలేను. ఒకవేళ నేను అలా చెబితే మీ అమ్మగారు చాలా బాధపడతారు అని చెప్పడంతో, హో గాడ్! అత్తగారి కోసం ఇంత ఆందోళన పడుతున్న మొదటి కోడలివి నువ్వే అవుతావు. పెళ్ళైన నెలలోనే అమ్మాయిలు అసలు రంగు చూపిస్తారు. నువ్వు కూడా చెడ్డ కోడలివి అవ్వు అనడంతో, మీరేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? నేను మీ అమ్మతో కలిసి ఈ ఇంట్లోనే నివసించాలి. మీరైతే ఉదయం వెళ్ళి రాత్రికి తిరిగి వస్తారు. నేను రోజంతా తన దగ్గరే ఉండాలి. తనతో సఖ్యంగా ఉండకపోతే నాకే కష్టం. నేను చేస్తున్న పనిని నన్ను చెయ్యనివ్వండి అని చెప్పింది. నేను నా భార్య కోసం రాత్రంతా మేలుకొని ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచో నాకు రాళ్ళు పగులుతున్న శబ్దం వినిపించింది. ఒకరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. రాత్రిపూట రాళ్ళు పగలకొట్టే శబ్దం వింటూ నా భార్య కోసం వేచి చూడడమే నాకు మిగిలింది. నాకు రోజూ రాళ్ల శబ్దం వినిపించేది. ఇప్పుడు నేను వాళ్లకు చెప్పాలనుకున్నాను, మీరు రాత్రిపూట ఎందుకు పని చేస్తారు? మీరెందుకు రోజువారీ కూలి పనులు చెయ్యరా? పగలు పనిచేసి రాత్రిపూట కూడా కూలీలను పెట్టి పనులు చేపించి అంత హడావిడిగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. విచిత్రంగా అంత తొందర ఎందుకో? నేను ఇదే ఆలోచించేవాడిని. నా వ్యాపారం విజయవంతమై ఉంటే ఈ భవనాన్ని కూల్చి ఇక్కడ మంచి ఇంటిని నిర్మిస్తాను. ఇప్పుడు మా వీధిలో అందరూ కొత్త ఇల్లులు కట్టారు. వాటి మధ్యలో మా ఇల్లు వింతగా, భయంగా, దయ్యాల కొంపలా అనిపించేది. ఇప్పుడు నాకున్న ఏకైక దారి మా అమ్మతో మాట్లాడడం అనుకోని నేను అడిగాను, అమ్మా, నువ్వెందుకు రచనను రాత్రి నీ గదికి పిలుస్తున్నావు అంటూ మళ్ళీ మళ్ళీ అదే మాట అనడంతో మా అమ్మకు నా మాట వినగానే ఎక్కడ లేని కోపం వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. నేను వృద్ధురాలనయ్యాను. నా కాళ్ళల్లో తీవ్రమైన నొప్పులు ఉన్నాయి. నువ్వు ఈ లోకంలోకి రాకముందు నుంచి నేను ఇళ్లల్లో పని చేసేదాన్ని. అలా నిన్ను పెంచాను. భూమి, నగలు అన్నీ నా కష్టార్జితంతో సంపాదించాను. వాటిని కూడా నువ్వు ఇప్పుడు అమ్మేశావు. ఇప్పుడు చెప్పు, నీ భార్య చేత పాదాలను నొక్కించుకుంటే నీకేమైనా అభ్యంతరం ఉందా? కాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండటం వల్ల నాకు నిద్ర పట్టలేనంత బాధ కలుగుతుంది. కాళ్ళు నొక్కుతుంటే నిద్ర వస్తుంది. ఒకవేళ తనకి కూడా నిద్ర వస్తే అక్కడే నిద్రపోతుంది. వెళ్ళి నీ భార్యతో మాట్లాడు, నా మనసు పాడు చేయకు అని అమ్మ అనడంతో నేను పెళ్లి చేసుకొని ఇరుక్కుపోయాను. అక్కడా ఇక్కడా కాదు, ఇద్దరు ఆడవాళ్ల మధ్యలో నేను చిక్కుకుపోయాను. ఇప్పుడు నేను ఆ దేవుడి వైపు చూస్తూ దయచేసి నాకు సహాయం చెయ్యండి అని వేడుకున్నాను. సాయంత్రం కాగానే నా భార్య కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. ఏదో శుభవార్త ఉందనిపిస్తుంది అని మా అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఏ శుభవార్త ఉంటుంది? ఏ శుభవార్త లేదు అని నేను మనసులో అనుకోవడం మొదలుపెట్టాను. అలాగే తన ఆరోగ్యం బాగా క్షీణించింది. నేను నా భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను. కానీ మా అమ్మ ఆమెని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని చెప్పింది. కాసేపటికి తను బాగైపోతుందంటూ నా భార్య ముఖం మీద నీళ్లు చిలకరించింది. కానీ తను లేవడం లేదు. ఆమె చాలా అనారోగ్యంతో ఉన్నట్లుంది. ఒకవేళ తనకేదైనా జరిగితే నా భార్యను చూసుకోవడం నా బాధ్యత కాబట్టి నేను ఆమెను మా ప్రాంతంలో ఉన్న డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళాను. మా ఊరిలో ఒక లేడీ డాక్టర్ ఉండేవారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నా భార్యకు స్పృహ రావడంతో నేను అనుకున్నాను, ఎలాగో ఇక్కడికి వచ్చాము కదా, ఒకసారి చెకప్ చేయిద్దాం. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకోవచ్చు అనుకున్నాను. లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోను అనడంతో నేను పట్టుపట్టి డాక్టర్తో చెకప్ చేయించాను. డాక్టర్ బయటికి రాగానే నా వైపు వింతగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టారు. ఈ కాలం పురుషులకు పరిస్థితులు ఎలా ఉన్నా పట్టడం లేదు అనడంతో, ఎందుకు డాక్టర్ గారు, ఏమైంది అని అడిగాను. ఏం జరిగిందో మీకే తెలియాలి. నువ్వు ఎలా ఉన్నావు? కానీ ఆ దేవుడు నీకు అందమైన భార్యనిచ్చాడు. నువ్వు తనని సరిగ్గా చూసుకోకుండగా తన ప్రాణాలని తీస్తున్నావు అని అనడంతో ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయి అడిగాను. నాకు అర్థం కావటం లేదు, నేనేమి చేశాను అని డాక్టర్ని అడగడంతో
ఇది మీ ఇద్దరి భార్యాభర్తల విషయం. మీకే తెలియాలి మీరు తనని ఏం చేశారో. మనిషి శరీరాన్ని హింసించడానికి కూడా ఒక పరిమితి ఉంది. శరీరం కొంత కష్టాన్ని మాత్రమే తట్టుకోగలుగుతుంది. కానీ మీరు తనతో ఎక్కువ కష్టమైన పనిని చేయించారు. ఆరోగ్యం దెబ్బతిని ఇలా మైకం వచ్చింది. ఆమెకు బీపీ తగ్గిపోయి స్పృహ తప్పి పడిపోయింది. ఒకవేళ తను తిరిగి స్పృహలోకి రాకుండా ఉన్నా, ఇంకొంచెం సమయం ఇలాగే గడిచి ఉన్నా ఇది పెద్ద సమస్యకు దారి తీసేది. మీరు తన వెనకాల తిరగకుండగా మీ భార్యను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొనివ్వండి. అప్పుడు కానీ తన ఆరోగ్యం కాస్త కుదుటపడదు అని ఆ లేడీ డాక్టర్ అన్నారు. మా ప్రాంతంలో ఉన్న ఏకైక లేడీ డాక్టర్ ఆవిడే. ఆడవాళ్లకు ఏ సమస్య వచ్చినా ఆమె చూసేది. తన మాటలు చాలా కటువుగా ఉంటాయి. ఆమె మాట్లాడుతున్న విధానం, ఆమె ఏమి సూచిస్తుందో నాకిప్పుడు అర్థమయ్యింది. నేను నా భార్యతో ఎక్కువ సమయం గడపకూడదని, తనకి కాస్త విశ్రాంతినివ్వాలని చెప్పాలనుకుంది. కానీ ఆవిడకెవరు చెబుతారు ఇక్కడ పనులన్నీ విశ్రాంతిగానే సాగుతున్నాయని? నా భార్యకు విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు ఎందుకు చెప్పారు అని నేను ఇలా ఆలోచించి టెన్షన్ పడ్డాను. ఆమె మీద ఏదో ఎక్కువ ఒత్తిడి ఉన్నట్లుంది. ఇప్పటి వరకు ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందే లేదు. తను నా దగ్గర ఎక్కువ సమయం కూడా గడిపేది కాదు. నేను నా భార్య గురించి ఆలోచించేటప్పుడు ఆమె చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉండేది, నాతో చక్కగా మాట్లాడేది. అప్పుడప్పుడు తను నాకు అన్నం కూడా తినిపించేది. ఇలా సాయంత్రం వరకు ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడైతే రాత్రవుతుందో మా అమ్మ తనని తన రూమ్కి పిలిచేది. కొన్ని రోజుల నుంచి నా భార్య ముఖంలో భయాన్ని గమనిస్తున్నాను. ఆమె ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు నా భార్య అడిగింది, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని. అందుకు నేను చెప్పలేనంతగా అన్నాను. అయితే ఇంకా ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి అని అడగడంతో, రచన, నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? అప్పుడు తను, మీరు నన్ను ఎక్కడ వదిలేస్తారో అని చెప్పింది. అయినా నేను ఆమెను ఎందుకు వదిలేస్తాను? నాకు అర్థం కావటం లేదు. ఆమె ఇటువంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతుందో అనుకొని, లేదు లేదు, నేను నిన్నెప్పటికీ వదులుకోలేను అని చెప్పాను. ఆమె ఎప్పుడూ భయపడుతూనే ఉండేది. ఆమె మా అమ్మకి కూడా భయపడేది. ఒకరోజు నా భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. ఆమె వాళ్ళ అమ్మతో మాట్లాడటం లేదని నాకు తెలుసు. బహుశా ఆమె తన స్నేహితులలో ఒకరితో మాట్లాడుతుంది. మా అత్తగారు నన్ను చాలా వేధిస్తున్నారని, నేను చాలా ఇబ్బందులు పడుతున్నానని, నేను ఈ ఇంట్లో ఎలా రోజులు గడపాలో నాకు అర్థం కావటం లేదని టెన్షన్ పడుతూ చెబుతుంది. నా భర్త మంచివాడు కాబట్టే ఇన్ని రోజులు మా బంధం సాగింది. లేకపోతే మా బంధం కూడా ఈ పాటికి ముగిసిపోయి ఉండేదని ఆమె చెప్పింది. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. అయినా మా అమ్మ నుంచి మా బంధం ఎలా ప్రభావితం అవుతుంది? ఆమె ఎందుకు అలాంటి మాటలు చెబుతుందో? నేను గదిలోకి రాగానే ఆమె వెంటనే ఫోన్ కట్ చేసింది. నేను ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నావు? మాట్లాడి ఉండవచ్చు కదా అని అనడంతో, నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పింది. నా భార్య నాతో అబద్ధం ఎందుకు చెబుతుంది? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ రోజుల్లో అమ్మ పనులు చాలా వింతగా ఉంటున్నాయి. ఈ ఇంటిని అమ్మేస్తానన్న మాట ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఇక కొద్ది రోజులే లేండి, 2 నెలల తర్వాత ఇంటిని అమ్మేస్తాను అని చెప్పింది. ఆ ఇంటిని ఎందుకు అమ్ముతుందో, ఎవరికి అమ్ముతుందో మాత్రం ఏమీ చెప్పలేదు. నా అంత్యక్రియలు ఈ ఇంటి నుంచే జరగాలని ఆమె కోరుకునేది ఎప్పుడు. హఠాత్తుగా ఇల్లు అమ్మే విషయం ఎందుకు వచ్చిందో నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంది. ఎందుకంటే నేను మా అమ్మకు చాలా నష్టం కలిగించాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత నుంచి ఆమె నన్ను విశ్వసించలేకపోయినా కనీసం ఇంటి విషయమైనా నాతో చెప్పాల్సింది, కానీ చెప్పలేదు. నా భార్య రాత్రిపూట మా అమ్మ గదికి వెళ్ళినప్పుడల్లా ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయేది. ఇప్పుడు నేను ఆమెను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వచ్చినప్పుడు ఆమె ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె బుగ్గలు కరిగిపోయాయి. ఆమె బరువు తగ్గిపోయింది. ఆమె చేతులు బిగుసుకుపోయినట్లుగా చాలా అనారోగ్యంగా ఉంది. తనున్న పరిస్థితి చూసి చాలా మందులు వేసినప్పటికీ
ఆమె ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు. ఆమె ఒక్కొక్కసారి తన కాళ్ళల్లో మరియు కొన్నిసార్లు నడుములలో నొప్పి ఉంటుంది అనేది. నేను మా అమ్మ గదిలోకి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఆమె నన్ను లోపలికి రానివ్వలేదు. ఒకరోజు ఇలా జరిగింది. నా భార్య మా అమ్మ గదిలోనే ఉంది, కానీ బహుశా ఆమె లోపల నుండి గడియ పెట్టుకోవడం మర్చిపోయి ఉండవచ్చు. డోర్ తెరిచి ఉన్నందుకు నేను సంతోషించాను. నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను. వెంటనే వారు తమ చేతులతో తలుపులను మూసేయడానికి ప్రయత్నించారు. నేను బయట నుండి తోసినప్పుడు వాళ్ళు లోపల నుండి గట్టిగా తోయడంతో ఆ తలుపు వచ్చి నా ముఖానికి తగిలింది. అంటే దీని అర్థం నేను గది లోపలికి రాకూడదని మాత్రమే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. నా ముఖానికి తలుపు తగిలిందని కూడా వాళ్ళు గమనించలేదు. ఏంటమ్మా తలుపులు తీయి అనడంతో, ఇక్కడ నీతో మాకు ఏ పని లేదు కాబట్టి ఇక బయలుదేరు అని అమ్మ చెప్పింది. నా ముఖానికి తలుపు తగలడంతో నాకు చాలా కోపం వచ్చింది. అమ్మా, నా భార్య లోపల ఉంది, ముందు తనని బయటికి పంపు, అప్పుడు నేను వెళ్ళిపోతాను, లేకపోతే మీ గదికి వచ్చే ఆసక్తి నాకు ఏమాత్రం లేదు అని అనడంతో, నీ భార్య బయటికి రాదు, నువ్వు వెళ్ళి పడుకో. మా అమ్మ రోజు ఇలా చేయడం తన దినచర్యగా మార్చుకుంది. నా భార్య ఏమో రోజు అమ్మ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునేది. దీనికి కారణం ఏంటని నేను నా భార్యను పదే పదే అడిగాను. ఏంటి విషయం, దయచేసి నాకు చెప్పు అన్నాను. కానీ ఆమె ఏమీ చెప్పలేదు. తను ఎప్పుడూ చాలా భయపడుతూ ఉండేది. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. ఒకవైపు నా భార్య నాతో అబద్ధం చెబుతుంది, మరోవైపు మా అమ్మ కూడా నాతో అబద్ధం చెబుతుంది. ఎందుకంటే, నువ్వు ఈ భవనాన్ని అమ్మాలనుకుంటున్నావా అని నేను అమ్మని అడిగినప్పుడు ఆమె, లేదు లేదు, మీకెవరు చెప్పారు, నాకు అమ్మడం ఇష్టం లేదు. మా అమ్మ తన స్నేహితురాలితో బంగ్లాను అమ్ముతానని మాట్లాడుతుండడం నేను నా చెవులతో విన్నాను. ఈ ఇద్దరు మహిళలు కలిసి నన్ను పిచ్చివాడిని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకో దారిని ఆలోచించవలసి వచ్చింది. అక్కడ ఆ గదిలో ఏం జరుగుతుందో. వాళ్ళు నన్ను వెళ్ళడానికి కూడా అనుమతించడం లేదు. కాబట్టి నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఆ గది లోపల ఏం జరుగుతుందో కనుక్కోవాలి. నేనే స్వయంగా ఆ గదిలోకి వెళ్ళగలిగితే మాత్రమే నేను దీన్ని చెయ్యగలను. కానీ మా అమ్మ నన్ను వెళ్ళనివ్వదు. కాబట్టి నేనొక పథకం వేశాను. ఒకరోజు పొద్దున్నే నా భార్యతో మా అమ్మతో ఈరోజు నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టాను. మా అమ్మకు నాపై ఎప్పుడూ కోపంగా ఉండేది. ఈసారి మళ్ళీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తున్నావు అని అమ్మ అనడంతో, అమ్మా నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అవునా, సరే వెళ్ళు వెళ్ళు అని అమ్మ అంది. ఈరోజు నా భార్యను నీ గదికి పిలవద్దండి, ఆమె ఈరోజు చాలా అలసిపోయింది, విశ్రాంతి తీసుకునివ్వండి అనడంతో, అవునా సరేలే, నేను నీ ముద్దుల భార్యను పిలవను అంది. మీరు తనతో ఎక్కువ పని చేయించడం వల్లనే ఆమె ఆరోగ్యం చెడిపోయింది. అలా ఒక స్త్రీ ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఆమె ఎప్పటికీ బాగుపడదని గుర్తుంచుకోండి. నీ భార్యతో నేను చేసేది సరైనదే అంది అమ్మ. ఒకవేళ ఎవరైనా నా భార్య పరిస్థితిని చూస్తే ఈ అమ్మాయికి ఖచ్చితంగా ఏదో చెడు జరుగుతుందని చెప్పేవాళ్లే. కేవలం కాలు నొక్కినంత మాత్రాన ఆరోగ్యం ఎంతలా ఎవరికి దిగజారదు. మా పెళ్ళై కనీసం 6 నెలలు కూడా గడవలేదు. తను ఇప్పటికే 6-7 కిలోల బరువు తగ్గింది. అమ్మ నా దగ్గర ఇంకేదో విషయం దాచిపెడుతుంది. అది తెలుసుకోవడానికి నేను వేరే ఊరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పడమే కాదు, ఆ రాత్రంతా అక్కడే ఉండి ఆ గదిలో దాక్కున్నాను. మా పెద్దమ్మకి ఫోన్ చేసి ఈరోజు ఇంట్లో పార్టీ ఉందని చెప్పి ఇంటికి రమ్మన్నాను. అయితే నేను మీకు ఫోన్ చేసి పిలిచినట్లుగా మా అమ్మతో చెప్పకు అని ఆమెకు చెప్పాను. ఎందుకంటే మా అమ్మకి ఈ విషయం తెలిస్తే నా ప్రాణం తీస్తుంది. పెద్దమ్మ, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, మీరు నాకు సహాయం చేయండి, మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాను. మా పెద్దమ్మ చాలా అత్యాశ గల స్త్రీ. ఆమె సరే అని చెప్పి ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి రాగానే నేను అప్పటికే ఇంట్లో దాక్కున్నాను. నా భార్య మరియు మా అమ్మ ఆమె కోసం ఆహారం వండి ఆమెకు వడ్డించడం ప్రారంభించారు. వీళ్ళు తనకు సేవ చేయటంలో బిజీగా ఉండటంతో నేను వెళ్ళి అమ్మ గదిలో దాక్కున్నాను. నేను ఇంతకుముందు కూడా మా అమ్మ గదికి వెళ్ళాను, కానీ నాకు చివరిసారిగా ఎప్పుడు వచ్చానో గుర్తుకు లేదు. మా నాన్న బ్రతికున్నప్పుడు మా అమ్మ నాన్న వేరే గదిలో ఉండేవారు. నాన్న చనిపోయాక అమ్మ ఈ గదికి వచ్చింది.
చాలా ఏళ్ల క్రితం నాటి గోడలు కాబట్టి దానిపైన ఉన్న రంగులు వెలిసిపోయాయి. మేము దానిని ఒక్కసారి కాదు చాలాసార్లు మరమ్మతులు చేయించాము, కానీ అది మళ్ళీ పాడైపోయింది. అందుకే గోడలకు మేము పెద్ద పెద్ద కటన్లు వేసి ఉంచేవాళ్ళం. అమ్మ వెంటనే తన గదిలోకి వస్తుందని నాకు తెలియదు, కానీ ఆ గదిలో నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చిందనుకుంటాను. నాకు ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదు కాబట్టే నేను కటన్ వెనక దాక్కున్నాను. దాక్కోవడానికి ఇది మంచి చోటు కాదని నాకు తెలుసు. బహుశా నేను దీనికంటే మెరుగైన చోటు దాక్కొని ఉండవచ్చు, కానీ నేను ఏమి చేయగలను? నాకు వేరే మార్గం లేదు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ తన జీవితమంతా ఈ గదిలోనే గడిచింది. అమ్మను మోసం చేయడం అంత సులభం కాదు. నేను అలాంటి చోట దాక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను. మా అమ్మ మొదటి నుంచి నన్ను నమ్మడం లేదు. ఇలా నేను ఆమె గదిలో దాక్కున్నానని తెలిస్తే దీని తర్వాత నన్ను ఎప్పటికీ నమ్మదు. ఆమె నన్ను ఇంటి నుండి బయటికి పంపవచ్చు. సాయంత్రం అయ్యింది. నేను ఇంకా అక్కడే దాక్కొని ఉన్నాను. మా అమ్మ తన గదిలోకి రాగానే ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. 10 లక్షల విలువ చేసే డైమండ్ నక్లీస్ కావాలి, అది కూడా తన కోడలికి కావాలి అని అంటుంది. మా అమ్మ నా భార్యకు 10 లక్షల డైమండ్ నక్లీస్ని చేయిస్తుందని నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మ నక్లెస్ పేరు చెప్పి 10 లక్షలు అని చెప్పింది, కానీ ఇంతకంటే ఖరీదైనది. మా అమ్మ నా భార్యను సరిగ్గా అర్థం చేసుకునేది కాదు. మరి అలాంటప్పుడు ఆమె కోసం ఇంత పెద్ద ఖరీదైన బంగారం నక్లెస్ని ఎందుకు ఆర్డర్ చేసింది? కాసేపయ్యాక నాకొక పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, అది కూడా 2 డోర్లు ఉన్న ఫ్రిడ్జ్ కావాలి అంటూ మరొకరితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతుందనుకుంటాను. ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్లు చాలా ఖరీదైనవి, తక్కువలో వచ్చేవి ఏదీ లేదు. ఎందుకమ్మా ఇంత కాస్ట్లీ వస్తువులను ఆర్డర్ చేస్తుంది? కానీ మా దగ్గర అంత డబ్బు లేదు. ఒకవేళ ఇల్లు అమ్మేసి అమ్మ సామాన్లు తీసుకోవాలనుకున్నా కానీ ఇల్లు అమ్మేసిన తర్వాత ఆ సామాన్లను ఎక్కడ ఉంచుతుంది? అయినా నాకు తెలిసి మా అమ్మ అంత మూర్ఖంగా ఆలోచించదు. కొంతసేపటికి నా భార్య కూడా గదిలోకి వచ్చి చెప్పటం మొదలుపెట్టింది. ఈ పనిని మనం రాత్రి మొదలు పెడతాం కదా అనడంతో, అవును, కానీ ఇప్పుడు నీ భర్త ఇంట్లో లేడు కాబట్టి రాత్రి ఏంటి సాయంత్రం ఏంటి, ఇప్పుడే ప్రారంభిద్దాం. అలాగే ఈరోజు చివరి రోజు అని అమ్మ చెప్పింది. నువ్వు చాలా కష్టపడ్డావు, అందుకే నీకు చాలా ఎక్కువ పారితోషికం ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు నేను నీ కోసం ఒక గిఫ్ట్ను కూడా ఆర్డర్ ఇచ్చాను. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. అయినా నా భార్య అంతలా ఏం కష్టపడిందో మా అమ్మ తనకు పారితోషికం ఇస్తుంది. అత్తగారు, ఈ పని నిజంగా చాలా కష్టమని నేను మీకు ముందే చెప్పాను. ఒకసారి నా పరిస్థితి చూడండి, నేను ఎలాంటి స్థితికి చేరుకున్నానో. ఈ పని నేను చెయ్యలేను అని నేను మీకు ముందే చెప్పాను అని అనడంతో, అవును, ఇది కష్టమైన పని, అందుకే కదా నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్నాను. దీని తర్వాత మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. నువ్వు పెద్ద బంగ్లాలో ఉంటావు, కార్లు ఉంటాయి, నీకు బంగారు నగలు ఉంటాయి. మీరు ఏదడిగినా నేను తీసుకొని వస్తాను. మరి ఎందుకు నీ కళ్ళల్లో ఇంత దుఃఖం? నీకు పెద్ద నష్టమే జరిగిందని నాకు తెలుసు, కానీ నేనొక వృద్ధ మహిళను. నేను ఈ పని చేసేదాన్ని కాదు. ఒకవేళ నువ్వు ఇంతలా కష్టపడకపోయి ఉండుంటే ఇదంతా ఎలా జరిగి ఉండేది అనడంతో నా భార్య చెప్పింది, ఈ పనిని మీరు మీ కొడుకుతో చెప్పి చేయించొచ్చు కదా. వద్దు వద్దు, నాకెప్పటికీ వాడి మీద నమ్మకం లేదు. అతను ఈ విషయాలను రహస్యంగా దాచి ఉంచలేడు. అప్పుడంతా నాశనం అయిపోతుంది. ఎందుకంటే వాడి నాలుక చాలా వదులుగా ఉంటుంది. కానీ ఈరోజు మన కష్టానికి ఆఖరి రోజు. త్వరగా రండి, ఈ పనులని పూర్తి చేద్దాము. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మా అమ్మ చాలా తొందరపడుతూ నా భార్యను పిలుస్తుంది. అప్పుడు నా భార్య చేతితో గడ్డపారను అందుకోవడం చూసి, అయినా ఈ గదిలో గడ్డపారతో ఏం ఉపయోగం ఉంటుంది అని నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఈ గదిలో ఏం జరుగుతుందో చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. మా అమ్మ ఆ పెద్ద కర్టన్లను గోడ మీద నుండి తీసివేసినప్పుడు ముందు ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగం చూస్తుంటే ఎవరో స్వయంగా తవ్వినట్లు అనిపించింది. ఇది మాత్రమే కాదు, అక్కడ ఇంకా ఏదో ఉంది. నాకైతే ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది.
ఈ గోడ కింద ఒక సొరంగం ఉంది మరియు దాని లోపల ఒక పెద్ద ఇనుప పెట్టె కనిపించింది. అది రాళ్ల లోపల చిక్కుకొని ఉంది. దాన్ని తొలగించడం చాలా శ్రమతో కూడిన పని. నాకు పెళ్ళై కేవలం 6 నెలలు గడిచాయి. గత 6 నెలలుగా నా భార్య కష్టపడుతుందంటే మా అమ్మ తనతో ఇదంతా చేపించడం వల్ల తన ఆరోగ్యం ఇంతలా క్షీణించిందన్నమాట. ఈ భవనం చాలా పురాతనమైనది మరియు ఈ భవనంలో బంగారు ఆభరణాలతో నిండిన ఇనుప పెట్టెలున్నాయని మా అమ్మకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడికి వచ్చిన కొత్తలో మేము ఈ బంగ్లా గురించి ఇటువంటి కథలు చాలా విన్నాము. కానీ నేను ఈ కథలను పట్టించుకోలేదు. ఇలాంటి బంగ్లాల గురించి ఇలాంటి కథలు తయారు చేస్తారని నాకు తెలియదు. మా అమ్మ నిజంగా ఆ ట్రంకు పెట్టెను చేరుకుంటుందని. నా భార్య ట్రంకు పెట్టెలను బయటికి తీయడానికి చాలా సమయం కష్టపడి ఈ పరిస్థితికి వచ్చింది. సడన్గా నేను వాళ్ళ ముందుకు రాగానే నన్ను చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. నేను మీ రహస్యం తెలుసుకొని వచ్చాను అని అనడంతో, నీకు తెలిస్తే నోరు మూసుకో, ఎందుకంటే మేము ఆ పెట్టెను చేరుకున్నాము మరియు దానిలో చాలా నగలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఈ విషయం ఎవరికైనా చెబితే చాలా దారుణంగా ఉంటుంది. మన ఇంటి మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. నేను నా భార్య చేతిలో నుంచి గడ్డపారని తీసుకొని నేను పెట్టెను బయటికి తీస్తాను అన్నాను. అమ్మా, ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది. నా భార్యని ఎందుకు కష్టపెట్టావు అనడంతో మా అమ్మ, ఈ విషయం నీకు చెప్తే నువ్వు మరొకరికి చెప్తావు. అందుకోసమే నీకు చెప్పకుండగా నేను నీ భార్యతో ఈ పనిని చేయించాను. ఎందుకంటే నేనైతే ఈ పనిని చెయ్యలేను. నువ్వు నన్ను కొంచెం కూడా విశ్వసించలేకపోయావా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అనడంతో అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. నాకు ఇంకా నీ మీద నమ్మకం లేదు కాబట్టే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇందులో నీకెటువంటి వాటా లేదు. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇందులో నాకు భాగం ఉంది అని నేను పట్టుపట్టడం మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ బలవంతంగా నా సహాయం తీసుకోవడానికి అంగీకరించింది. నేను పారాని తీసుకొని పని చేయటం మొదలుపెట్టాను. ఈ పని చాలా హార్డ్ పని. అందుకే నా భార్య ఇంత త్వరగా ఎలా బరువు తగ్గిందో నాకిప్పుడు అర్థమయ్యింది. ఆ పెట్టె బయటికి తీశాము. ఇప్పుడు అందులో బంగారం ఉందా లేదా అనేది తెలియదు, కానీ పెట్టె మాత్రం చాలా బరువుగా ఉంది. మేము ముగ్గురం కలిసి దాన్ని ఎత్తవలసి వచ్చింది. పెట్టెను తెరవగానే అందులో ఉన్నది చూసి మేము ఆశ్చర్యపోయాము. అందులో రాగి, ఇనుము పాత్రలు ఉన్నాయి మరియు ఆ పాత్రల లోపల కొన్ని పాత నగలు మరియు కొన్ని నాణ్యాలు ఉన్నాయి. వీటి నుంచి మేము అనుకున్నంత డబ్బైతే సంపాదించలేదు. మా అమ్మ డబ్బు మీద ఆశతో ఇంటిని అమ్మేసి లక్షలు విలువ చేసే నగలు తెచ్చుకుంటాను అనుకుంది. తన కష్టమంతా వృధా అయిపోయిందని నా భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇందులో మనం అనుకున్నంతగా ఏమీ లేదు, కేవలం పాత సామాన్లున్నాయి అని బాధపడుతుంటే నేను నా భార్యను ఓదార్చడం మొదలుపెట్టాను. మా అమ్మ తల పట్టుకొని కూర్చుంది. ఎందుకంటే తను ఆలోచించింది ఆ పెట్టె అంతా బంగారంతో నిండి ఉంటుందని మరియు మనం జీవితాంతం డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి నుంచి మనం ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అనుకుంది. ఎందుకంటే ట్రంకు పెట్టెలోని వస్తువులను, ఆభరణాలను, బంగారాన్ని అన్నీ బయటికి తీసినప్పుడు అది కోట్ల రూపాయలు కాదు కదా, కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే వచ్చాయి. మేము మా పాత భవనాన్ని కూడా అమ్మేశాము. ఆ భవనంలో నుంచి కొంత డబ్బుతో ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేశాము. ఆ తర్వాత వ్యాపారం చేయలేకపోయాము. నా భార్యకు నిజంగా చెడు జరిగింది. నేను కూడా అత్యాశతో ఉన్నాను కాబట్టే నేను దురాశకు శిక్షించబడ్డాను అని ఆమె చెప్పి బాధపడుతూ ఉండేది. దురాశ దుఃఖానికి చేటు. ఎవరికి శిక్ష పడింది, ఎవరు ఎక్కువ బాధపడ్డారో మీరే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.